హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు రాజా రాజీ 360. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీరిచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు రావడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోతే బయట స్వీట్ షాపుల్లో దొరికే ఒక మంచి రెసిపీ ఏదైనా ఉంది అంటే కరాచీ హల్వా. పిల్లలైనా పెద్దలైనా చాలా చక్కగా తినగలిగే ఒక మంచి స్వీట్ అనే చెప్పచ్చండి. ఇది ఈజీగా ఇంట్లోనే ఈ 5 పదార్థాలు ఉంటే చేసేసుకోవచ్చండి. ఈ కొలతలతో చేస్తే గనక పర్ఫెక్ట్‌గా మనకి బయట షాపుల్లో దొరికే ఒక మంచి రెసిపీగా వస్తుంది. ముందుగా నేను దానికోసం ఒక కప్పు కార్న్‌ఫ్లోర్ తీసుకున్నాను. అదొక గిన్నెలో వేసుకొని 2 కప్పుల వరకు వాటర్ తీసుకున్నాను. ఇది చక్కగా ఉండలు లేకుండా మొత్తం కలిపేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పు తీసుకొని ఆ రెండిటిని కూడా చక్కగా సన్నగా తరుక్కొని పక్కన పెట్టేసుకోవాలి అవి కూడా. ఇలా 2 కూడా సన్నగా తరుక్కోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టి 2 కప్పుల వరకు షుగర్ తీసుకోవాలి. 1 కప్పు కార్న్‌ఫ్లోర్‌కి 2 కప్పులు షుగర్ తీసుకున్నానండి అదే కప్పుతో. ఇప్పుడు అదే కప్పుతో 2 కప్పులు వాటర్ పోస్తున్నాను. ఇది పాకం రావాల్సిన పని లేదండి. షుగర్ కరిగితే సరిపోతుంది. చూడండి ఇలా కరిగిపోయింది కదా! ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాక కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ వాటర్‌ని కూడా పోసేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. లోన కార్న్‌ఫ్లోర్ అనేది దిగిపోతుంది కాబట్టి ఒక్కసారి మళ్ళీ కలుపుకొని ఆ కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని ఈ షుగర్ దాంట్లో వేసేసుకుంటూ కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే అది గెడ్డలు కట్టేస్తుంది కాబట్టి అది దగ్గర పడే వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా సాఫ్ట్‌గా వచ్చేస్తుందండి. చూడండి ఇలాగ మనకి సాఫ్ట్‌గా వచ్చినప్పుడు దీంట్లో నెయ్యి వేసుకుంటూ ఉండాలండి. ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ కళాయిని విడిచిపెట్టే వరకు నెయ్యి వేస్తూనే ఉండాలి. నాకు దీనికి 6 స్పూన్ల వరకు నెయ్యి పట్టింది. ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో వేయండి. ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఫుడ్ కలర్ వేసుకున్నా. నేను ఆరెంజ్ కలర్ వేసుకున్నానండి. మీకు ఇష్టమైతే గ్రీన్ ఇంకా ఏమైనా కలర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. మళ్ళీ నేను ఇంకొక స్పూను నెయ్యి కూడా తీసుకున్నానండి. ఇది మనం 15-20 మినిట్స్ వరకు అలా కుక్ చేసుకుంటూ ఉంటే మనకి ఆ స్ట్రెచర్ అనేది సాగుతూ వస్తుందండి. లేదు ఎమ్మటనే మనం దింపేస్తే గనక ఆ ఆ స్టైల్‌లో రాదు మనకి. ఇప్పుడు ఫైనల్‌గా తరిగి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసేసుకుంటున్నాను. మనం ఎంతసేపు కుక్ చేస్తే మనకి అంత బాగా వస్తుందండి. సాగే గుణం ఉంటుంది కదా! అదనేది దానికి ఎక్కువ కుక్ చేస్తే బాగా వస్తుంది. ఇప్పుడు ఇలాచీ పొడి కూడా హాఫ్ టీ స్పూన్ వరకు వేసేసుకున్నాను ఫైనల్‌గా దించే ముందు. అది కూడా ఒకసారి కలిపేలాగా కలిపేసేసుకొని ఒక బౌల్‌కి నెయ్యి రాసుకొని దాంట్లో ఈ మిశ్రమాన్ని ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ బౌల్‌లోకి వేసేసుకుంటున్నాను. అంతేనండి. మన బయట దొరికే స్వీట్ షాపుల్లో దొరికే కరాచీ హల్వా అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీగా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చండి ఇది. ఎవ్వరైనా చేసేసుకోవచ్చు. రాదు అనటానికి లేదండి. చాలా ఈజీ ప్రాసెస్. ఈ కొలతలతో చేయండి. పర్ఫెక్ట్‌గా మనకి ఆ స్టైల్‌లోనే వస్తుంది. ఇంకా ఫైనల్‌గా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మొత్తం పైన జీడిపప్పు, బాదం పప్పుతో గార్నిష్ చేసేసుకొని ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు మనం పక్కన పెట్టేసుకుంటే ఇదనేది పూర్తిగా ఆరిపోతుందండి. నచ్చితే గనక లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.